హలో హాయ్ అండి నమస్తే అంతా ఎలాగున్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరంతా కూడా సూపర్గా ఉంటారు అనుకుంటున్నా ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి మాట కోఆర్డ్ సెట్స్ అండి సూపర్ కలెక్షన్ చాలా బాగుంది ప్రెసెంట్ ట్రెండింగ్ కూడా అదేనండి టీనేజ్ పిల్లలందరూ అవి ప్రిఫర్ చేస్తున్నారు మా ఇంట్లో కూడా టీనేజ్ పాప ఉంది కదా మా పాప సో నేను తీసుకున్నాను మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మెయిన్ ఏంటంటే మనకి 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి చాలా బాగుందన్నమాట వెస్ట్రన్ స్టైల్ కోట్ టైప్ అలా వస్తున్నాయి సో పిల్లలు బాగా ప్రిఫర్ చేస్తున్నారు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డ్రెస్సెస్ మీద అది కూడా ఏంటంటే చాలా నీట్గా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీట్ లుక్ ఉంది పిల్లలు వేసుకున్న చాలా బాగుంది అందుకే నేనైతే ప్రిఫర్ చేశాను మా పాపకి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని మీతో వీడియో షేర్ చేసుకుంటాను అనమాట 300 రూపీస్ 350 నుంచి 600 వరకు అయితే డ్రెస్సెస్ టోటల్ 6 పీసెస్ మాట 6 సెట్స్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి లెట్స్ స్టార్ట్ ద వీడియోకి వెళ్ళే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇది విత్ చున్నీ అనమాట ప్రెసెంట్ అయితే చున్నీ వేసుకోలేదు వేసుకుంటాను 1 మినిట్ ఈ 3 పీస్ డ్రెస్ అంటే ఇది కూడా ఫ్లిప్కార్ట్ దే సూపర్ డ్రెస్ నఫ్ కలర్ డ్రెస్ అనమాట దుపట్టా చాలా బాగా వచ్చింది కింద పలాజో ప్యాంట్ ఇదేమో అనార్కలి టాప్ దీంతో ఒక వీడియో చేసి నేను మీతో షేర్ చేసుకున్నాను షార్ట్ వీడియో లాంగ్ వీడియో రెండు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి చాలా బాగుందండి జస్ట్ 500 or 600 ఆ రేంజ్లో డ్రెస్ అనమాట ఇది చాలా బాగుంది డ్రెస్ ఇది చాలా బాగుందండి చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ఏ సీజన్లో మనం వేసుకోవచ్చు అలాంటి డ్రెస్ ఇంకా ఇయర్ రింగ్స్కి వచ్చినప్పటికి ఇవి మీషో ఇయర్ రింగ్స్ అనమాట చాలా పెద్ద సైజ్ అండి చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ కూడా పెడతాను ఇంట్రెస్ట్ తీసుకోండి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికీ ఒక స్కై బ్లూ కలర్ డ్రెస్ అండి సూపర్ డ్రెస్ ఇదైతే చాలా బాగుందన్నమాట జస్ట్ 360 రూపీస్ అనుకుంటా ఈ డ్రెస్ చాలా బాగుంది నాకైతే భలే నచ్చేస్తుంది మా పాప వేసుకున్నాక ఈ డ్రెస్ అయితే అన్నీ ట్రైల్ వేసి మడతలు ఇప్పిస్తాం అన్నమాట శుభ్రంగాను సో అందుకనే కొంచెం మడతలు అయితే ఊడిపోయి ఉన్నాయి ఇలా వస్తుందండి డ్రెస్ 2 పీస్ మాట ప్యాంట్ ఇంకా ఇలా కోట్ టైప్ వస్తుంది జస్ట్ 360 రూపీస్కి డ్రెస్ అంటే చూడండి ఎంత బాగుందో అసలు మంచి వెస్టర్న్ లుక్ మాట కలర్ కూడా చూసారు ఎంత బాగుంది లైట్ కలర్స్ అని నేను అన్ని ఇది లైట్ కలర్ ఇది ప్యాంట్ ఇలా ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట ప్యాంట్కి ఇక్కడ చూసారా స్టిచ్చింగ్ కూడా ఎలా వచ్చింది మనకి వేస్ట్ స్టిచ్చింగ్ ఇలాగ ఉంటే షేప్ చాలా బాగుంటుంది అనమాట ఇలా పాకెట్స్ వచ్చి మీకు చెప్తున్నాను కదా ప్యాంట్ మనకి సూట్ అలాగ ఉంటుంది ప్యాంట్ కోట్ అలాగ వచ్చింది అనమాట యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఇది విస్కోస్ రేయన్ దీనికి విస్కోస్ రేయన్ అంటారు అంటే మనకి రేయాన్ క్లాత్ ఏంటంటే అంత ఎలాస్టిసిటీ ఉంటుంది కొంచెం ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది నార్మల్గా చెప్పాలంటే బనియన్ మెటీరియల్ అంటాం కదా మనం పిల్లలు టీ షర్ట్స్ వాడతారు కదా ఆ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ ఆ టైప్ మీకు ఐడియా వచ్చేస్తుందా ఇలాగా స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇది మనకి రేయాన్ అయితే ఇలా స్ట్రెచ్ అవ్వదు ఇదైతే మనకి స్ట్రెచ్ అవుతుంది అనమాట విస్కోస్ రేయాన్ అంటారు అన్ని విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రికేనండి ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చింది చాలా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది పిల్లలు వేసుకున్న నీట్ లుక్గా ఉందన్నమాట మెయిన్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను మా పాప డ్రెస్సెస్ అని తను వేసుకున్నాక డ్రెస్ నీట్ లుక్ ఉండాలి అంటే ఎక్స్పోజ్ ఉండకూడదు అలాగే ఉండకూడదు అనమాట వెస్ట్రన్గా రెడీ అవ్వచ్చు బట్ నాకు ఏంటంటే ఎక్స్పోజింగ్ నచ్చదు అనమాట ఫుల్ కవరింగ్ ఉండాలి బాడీ నీట్ లుక్ ఉండాలి బయటకు మనం వెళ్ళినా ఎవరైనా మనం చూసినా ఓకే చాలా బాగుంది పాప ఈ అమ్మాయి పద్ధతిగా ఉంది సాంప్రదాయంగా ఉంది అనాలి ఎందుకంటే మనకి తెలుసు కదండి ఆడపిల్లల తల్లిని కదా కొంచెం అవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకోవాలన్నమాట పిల్లలు డ్రెస్ వేసుకున్నప్పుడు సో అందుకే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను టీనేజ్ పిల్లలకి సూపర్ డ్రెస్ అండి చాలా బాగుంది ఇలా ఫుల్ ప్యాంట్ ఫుల్ ఇంకా ప్యాంట్ అండి మనకి ప్యాంట్ అయిపోయి మొత్తం ఇలా బటన్ జిప్ వచ్చింది చాలా బాగుంది ఫుల్ ప్యాంట్ అలా ఉంటుంది ఆ టైప్ ఇంకో విషయం చెప్పనండి ఇవి మనం కూడా వేసుకోవచ్చు అంత కంఫర్ట్గా ఉందన్నమాట అంటే ఈ ప్యాంట్కి మన దీంతో వచ్చిన టాప్ మనకి అంత సూట్ అవ్వదు కానీ మన ఏజ్కి ఏదైనా టీషర్ట్ లాంగ్ టీషర్ట్ అలాంటివి వేసుకోవచ్చు అండి ఈ ప్యాంట్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉంది నీట్ లుక్ అనమాట వేసుకుంటే మనకి టైర్స్ కనబడతాయి లెగిన్స్ వేసినప్పుడు నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను లెగిన్స్ కొంచెం ప్రిఫర్ చేయకండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళని అవేంటంటే లెగిన్స్ వేస్తే మనకి టైర్స్ కనబడతాయి సైడ్ కట్ చుడిదార్స్ వేసినప్పుడు బట్ ఈ ఫ్యాబ్రిక్కి అలా కనబడదు అనమాట ఇది కొంచెం థిక్గా ఉంటుంది లెగిన్ కంటే కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఇది ప్రిఫర్ చేయొచ్చు మనం వెస్ట్రన్ స్టైల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇలాంటి ప్యాంట్స్ తీసుకుని దాని బట్టి టీషర్ట్ వేరప్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది దీనికి వచ్చిన కోట్ ఇదండి ఇలా పైన ఓవర్ కోట్ లా వచ్చింది అనమాట సేమ్ మనకి కోట్ ఎలా వస్తుంది కాలర్ అలాగే వచ్చింది ఇలా వచ్చింది
ఈ పక్కన పిక్ పెడతాను, మీకు ఐడియా వస్తుంది చూడండి ఒకసారి. చాలా బాగుందండి. ఇలా ఫ్రంట్కి ఇలా బటన్స్ వచ్చి ఇలా వచ్చిందన్నమాట. మీకు ఐడియా వస్తుందా? సేమ్ మనకి సూట్కి ఎలాగ వస్తుంది ఇలాగా అలాగ వచ్చిందన్నమాట. బ్లేజర్ టైప్ వచ్చిందన్నమాట. బ్లేజర్కి ఎలాగ వస్తుంది అలాగే వచ్చింది. బట్ ఇదేంటి క్రాప్ టాప్ లా ఉంటుంది అనమాట. ఫుల్ కాదు, బ్లేజర్ మనకి కింద వరకు ఉంటుంది, హిప్స్ కింద వరకు ఉంటుంది. ఇది అలా కాకుండా క్రాప్ టాప్ లాగా ఉంటుంది అనమాట. లోపల టీ షర్ట్ పెట్టుకుని వేసుకోవాలి. లోపల టీ షర్ట్ ఏదైనా వైట్ కలర్ వేసుకుని వేసుకోవాలన్నమాట ఇలాగా. దీంతో మనకి టీ షర్ట్ అయితే అవ్వలేదు. ఏదైనా వైట్ కలర్ టీ షర్ట్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా పాప కూడా అలాగే పేరప్ చేస్తుందన్నమాట. సైడ్ పిక్ పెడతాను చూడండి. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ డ్రెస్ ఒక పింక్ కలర్ డ్రెస్. ఇది ఏంటంటే మనకి జంప్ సూట్ లాగా ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. కాకపోతే మా అమ్మాయి కొంచెం లూజ్ అయిపోయింది అనమాట, పెద్ద సైజ్ వచ్చేసింది. నెక్స్ట్ సైజ్ తెప్పించుకోవాలి. ఫుల్ జంప్ సూట్ అనమాట. ఇది లైట్ పింక్ కలర్లో. డ్రెస్ అంతా మనకేమో విస్కోస్ రైన్ వచ్చింది, బట్ స్లీవ్స్కి వచ్చినప్పటికి ఇలాగా సిఫాన్ క్లాత్తో వచ్చింది అనమాట. ఫుల్ స్లీవ్స్తో ఇలా ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఇలాగా బ్యాక్ వచ్చినప్పటికి మనకి ఇలా జిప్ వచ్చింది. ఇక్కడ జిప్ కూడా ఏంటంటే ఇన్విజిబుల్ జిప్ అనమాట. మనకి ఇన్విజిబుల్ జిప్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో వచ్చింది కదా చూడండి. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ మొత్తం ఇలా డ్రెస్ ఇలా వచ్చింది. ఫుల్ డ్రెస్ అనమాట. కింద మనకి ఇలాగ వచ్చింది లెగ్స్ దగ్గర. దీనికి ఒక తాడు బెల్ట్ కూడా వచ్చింది, తాడు లాగా ఒకటి. ఇంకా పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇలా బెల్ట్ కూడా వచ్చిందన్నమాట. ఇలా రింగ్స్ ఇచ్చారు, ఈ రింగ్స్కి బెల్ట్స్ పెట్టుకోవాలి. చాలా బాగుంది ఇది కూడాను. ఫుల్ జంప్ సూట్. ఇందాక చూపించిన 2 సెట్ కదా, టూ పీసెస్ కదా. కోట్ ఇంకా ప్యాంట్ లాగా వచ్చింది. ఇదేమో ఫుల్ జంప్ సూట్ అనమాట. ఇలాగా పైనుంచి కింద వరకు ఒకటే ఇలా వచ్చింది. చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్ కలర్ స్నఫ్ కలర్. ఇదైతే సూపర్ అండి. మా పాపకైతే భలే ఉంది మాట ఈ డ్రెస్. ఇలా ప్యాంట్, ఇది టాప్. ఈ టాప్కి స్పెషాలిటీ ఏంటంటే చూసారా, క్రాప్ టాప్ లాగా వచ్చింది. కింద మళ్ళీ ఇలా వచ్చింది అంటే మనకి వేస్ట్ దగ్గర లాగా వచ్చింది అనమాట. ఇది చూడు ఇలా వచ్చి ఇలా కట్ లాగా వచ్చింది. నాకు చాలా నచ్చింది. మోడల్ అయితే బాగా నచ్చింది అనమాట. అంటే క్రాప్ టాప్ లుక్ ఉంటుంది, బట్ మనకి ఏంటంటే నడుము ఏమీ కనబడదు అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇలాగ వచ్చింది అనమాట. మనకి వేస్ట్ దగ్గర ఇలాగ వచ్చి మళ్ళీ ఇలాగ కట్ వచ్చింది ఫ్రంట్కి. సో నాకు ఇది బాగా నచ్చింది. అంటే క్రాప్ టాప్ లాగా ఉంటుంది, బట్ మనకి నడుము కనబడదు అనమాట. నీట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇలా పఫీ స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ ఇలా పఫ్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ స్లీవ్స్. లోపల ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇలా బ్యాక్న ఎక్స్ట్రా క్లాత్ ఒకటి వచ్చింది. ఇలా దీనికి బటన్స్ ఏమీ లేదు, జస్ట్ ఇలాగా మెల్ల నుంచి వేసుకోవడమే. ప్యాంట్, ఇది ప్యాంట్. దీనికి బటన్ జిప్స్ అయితే ఏం రాలేదు, జస్ట్ ఇలా తొడుక్కోవడమే. ఫ్రంట్కి అయితే ఇలా వచ్చిందండి. ఇలా స్టిచెస్ లాగా వచ్చింది. ఇలా వచ్చిన వల్ల ఏంటంటే వేస్ట్ దగ్గర మనకి షేప్ బాగుంటుంది, చక్కగా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది సెకండ్ డ్రెస్ కదా, థర్డ్ డ్రెస్ అది. ఫస్ట్ స్కై బ్లూ, తర్వాత పింక్, ఇంకా స్నఫ్ కలర్. ఇప్పుడు ఈ డ్రెస్, దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. ఇది సూపర్ అండి. నాకు చాలా చాలా నచ్చింది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది ప్యాంట్, ఇది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇదైతే ఇలా ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్కి ఇలా వచ్చింది అనమాట, నడుము దగ్గరికి. ఇది నడుము దగ్గర ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చింది. ఎలాస్టిక్ ప్యాంట్. దీనికి పాకెట్స్ రాలేదండి. జస్ట్ పాకెట్స్ లేదు, బటన్ లేదు, జస్ట్ ఇలాగ వేసుకోవడమే. పలాజో టైప్ వచ్చింది అనమాట. ఈ కలర్ చాలా బాగుంది అసలు. బ్లాక్ ఇంకా క్రీమ్, టాప్ ఏమో బ్లాక్.
ఇది మనకి క్రాప్ టాప్ వచ్చిందన్నమాట. క్రాప్ టాప్ వచ్చిన ఇదేంటంటే హై వేస్ట్ ప్యాంట్ అనమాట. సో ఇది క్రాప్ టాప్ వచ్చిన ఓకే నీట్‌గా ఉంటది. ఇదిగోండి ఇలాగా. ఇది ఎల్బో వరకు వచ్చింది స్లీవ్స్. ఎల్బో వరకు ఇలా ఎల్బో వరకే వస్తుంది. ఇలాగ పఫీ స్లీవ్స్ మాట. చాలా బాగుందండి. ఇది ఈ ప్యాంటే కాకుండా ఏదైనా స్కర్ట్ మీద కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటది. ఇలాంటి బ్లౌజెస్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు శారీస్ మీద పేరప్ చేసుకోవడానికి. ఎప్పుడైనా పిల్లలు శారీస్ వేసుకోవాలంటే ఇలాంటి ఒక టీ షర్ట్ ఉంటే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. చాలా చాలా నీట్‌గా ఉంటది. ఇలాగ హై నెక్‌తో బ్లౌజెస్ పేరప్ చేసుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. శారీస్ మీద కూడా చాలా బాగుంటది ఇది. స్కర్ట్స్ మీద కూడా చాలా బాగుంటది. ఈ ప్యాంట్ మీదే కాకుండా ఇదైతే డ్రెస్సులనమాట. అన్నిట్లికి నేను వీడియో క్లిప్స్ ఆర్ ఫోటోస్ అయితే పక్కన పెడతాను. ఒకసారి చూసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి. డ్రెసెస్ అని చాలా తక్కువ రేటేనండి. జస్ట్ 350 నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. 350, 360, 400 ఆ రేంజే. డైలీ వేర్ చక్కగా పిల్లలు యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఒక డ్రెస్ అనుకుంటే 550 ఆర్ 600 ఎంతో ఉన్నది. మిగతాదంతా బిలో 500 డ్రెసెస్. చాలా చాలా బాగుంది. అంటే టోటల్ 4 డ్రెసెస్ 6 డ్రెసెస్‌లోని 4 డ్రెసెస్ 1 ఆర్ 2 అయితే 500 ఆ రేంజ్‌లో అయితే ఉన్నది. చాలా బాగుందండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అయితే యాక్చువల్‌గా ఈ డ్రెస్ నేను మెరూన్ కలర్ వస్తదనుకున్నాను. డార్క్ మెరూన్ ఆర్ స్నఫ్ ఆ కలర్‌లో వస్తదనుకున్నాను. బట్ రెడ్ కలర్‌లో వచ్చిందనమాట. ఇదొక్కటి నాకైతే కలర్ నచ్చలేదు. డ్రెస్ బాగుంది. బట్ కలర్ అయితే నచ్చలేదనమాట. ఫుల్ రెడ్ కలర్‌లో వచ్చేసింది. చెర్రీ రెడ్. మా అమ్మాయి అంది నేను వేసుకుంటే టమాటో పండులా ఉంటానమ్మా అని. నిజంగా వేసుకుంటే టమాటో పండులాగే ఉందనమాట. ఇందాక చూసాం కదా స్నఫ్ కలర్ డ్రెస్ సేమ్ అదే మోడల్ బట్ కలర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ అనమాట. ఇది యాక్చువల్‌గా మేము మెరూన్ కలర్‌లో వస్తదనుకున్నాము. స్నఫ్ మెరూన్. ఒకటి వాళ్ళ ఫ్రెండ్‌కి ఒకటి తనకండి తను పెట్టుకుందన్నమాట ఆర్డర్. బట్ ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్‌గా వచ్చేసింది. అలాగే కలర్ చెర్రీ రెడ్‌లో వచ్చిందండి. అస్సలు బాలేదు నాకైతే నచ్చలేదు మాట. కలర్ నచ్చలేదు. డ్రెస్ ఓకే. కలర్ నచ్చలేదు. జస్ట్ 400 రూపీస్ ఎంతో ఇది కూడాను. సేమ్ అదే మోడల్. అదే మోడల్. స్లీవ్స్ ఇలాగా ట్రంక్ టాప్ లాగా వచ్చి దానికి ఎలాగ ఇలా స్లిట్ వచ్చింది ఫ్రంట్కి దీనికి అలా స్లిట్ వచ్చింది అనమాట ఇలాగ వచ్చింది. కలర్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇది మెరూన్ రెడ్ చెర్రీ రెడ్ అండి. మరి మీకు ఎలా కనబడుతుంది చెర్రీ రెడ్. ఫ్యాబ్రిక్ డిఫరెంట్ చూపిస్తాను చూడండి. దాని ఫ్యాబ్రిక్ దీని ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ దీనిది విస్కోస్ రే అనమాట ఇది. ఇది ఏంటంటే కొంచెం సాఫ్ట్‌గా ఉందన్నమాట. అంటే మనకి స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళినప్పుడు డ్రెసెస్ ఇస్తారు. మీకు ఐడియా ఉందా? ఆ ఫ్యాబ్రిక్ మాట. ఇలాగొచ్చింది. నాకు నచ్చలేదు. ఫ్యాబ్రిక్ అయితే నచ్చలేదు ఇది. సేమ్ అదే అంతా సేమ్. ఈ డ్రెస్ అయితే కలర్ నచ్చలేదు. ఫ్యాబ్రిక్ కూడా నాకు అంతగా నచ్చలేదన్నమాట. సేమ్ స్నఫ్ కలర్ అయితే సేమ్ డిజైన్ డ్రెస్ చాలా చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అది కూడాను. సమ్ 420 అనుకుంటా. 2 కలిపి 420, 420 ఆ రేంజ్‌లో డ్రెస్సే. అదైతే చాలా చాలా బాగుంది. ఇది నేను ప్రిఫర్ చేయనండి. బాలేదు. పిల్లలు వేసుకోలేరు. వేసుకునేనంటే షేప్ కనపడతదనమాట. చెప్పాను కదా! లెగిన్స్ ఏసుకుంటే మనకి టైర్స్ అలా కనపడతది. పిల్లలు ఏసుకుంటే ఇది కూడా షేప్ కనపడతది. కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. ఈ డ్రెస్ అయితే నేను ప్రిఫర్ చేయను. మీకు నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ డ్రెస్ ఇదైతే చాలా బాగుందన్నమాట. ఒక డీసెంట్ లుక్, ఒక అఫీషియల్ లుక్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ మా అమ్మాయి వేసుకున్న వెంటనే చాలా చాలా నచ్చింది నాకైతే. చాలా ముద్దొచ్చిందన్నమాట డ్రెస్ అయితే. చాలా బాగుంది. బ్రౌన్ కలర్ డ్రెస్. ఇది షర్ట్. ఇది కోట్ టైపే వచ్చింది. బట్ దీనికి ఇందాక స్కై బ్లూ దానికి వైట్ టీ షర్ట్ పైన వేయాలి కొంచెం క్రాప్ టాప్ లాగా అన్నాను కదా! ఇది అలా కాదు. ఫుల్ మాట ఇది. చాలా బాగుంది ఇది. ఇలా కోట్ లాగా వచ్చింది. చూసారా? ఇంత మంచి డ్రెసెస్ మనకి ఇంత తక్కువ రేంజ్‌లో వచ్చినప్పుడు తీసుకోవాలండి. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటాయి వేసుకుంటే. వెస్టర్న్ డ్రెసెస్ కొనాలంటే మనకి మంచి బ్రాండ్ వైస్ వెళ్తే థౌసండ్స్‌లో ఉంటున్నాయన్నమాట. 10,000, 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమమ్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పాప కొంటుంటాను కదా! 5,000 నుంచి స్టార్ట్ అవుతది. ఇంకా ఒక్కోసారి ఇలాంటివి తీసుకోవచ్చు. పర్వాలేదు. అంటే అవి తీసుకోవాలి. మనకి బావుంటది పార్టీ వేర్‌కి వాటికి. ఇలాంటివి కూడా కొన్ని ఉంచుకుంటే బావుంటదన్నమాట. ఇవి అవి కలిపి వేసుకుంటే అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. చూస్తున్న కూడా అర్థం కాదు ప్రైస్ ఏంటి అని. మనం చెప్పిన వరకు వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పాలన్నమాట. ఇది చాలా తక్కువ రేటు అని. నేనైతే అలాగే అనుకుంటానండి. అన్నీ మిక్స్ చేసేస్తానన్నమాట. హై కాస్ట్‌వి, లో కాస్ట్‌వి. ఒకసారి ఇది వేసుకుంటే, ఒకసారి అది వేసుకుంటానన్నమాట ఆల్టర్‌నేట్‌గాను. అలా వేసుకుంటే చూసినప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. మనం ఏ ప్రైస్‌లో వేసుకున్నాం, ఏం వేసుకున్నాం అన్నది వాళ్ళకి అర్థం కాదు.
సో అలాగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక డ్రెస్ అండి, ఇలాగా 2 పాకెట్స్ వచ్చాయి షర్ట్కి, ఇలాగ ఫ్రంట్కి చూస్తున్నా ఇలాగ వచ్చాయి. చాలా బాగుందండి డ్రెస్ అయితే. మనం మూవీస్లో వాటి చూస్తుంటాం కదా, ఫారెన్లోని ఆఫీస్ గోయింగ్ అమ్మాయిలు అందరూ అలా వేసుకుంటారు డ్రెస్సెస్, సూట్స్ అవి అలాగ ఉన్నాయన్నమాట. పాకెట్ ప్యాంట్కి, దీనికి బటన్ అలాగేమీ లేదు. మన స్కై బ్లూ ఒక ప్యాంట్కి బటన్ జిప్ అని వచ్చింది, మిగతావంతా ఇలాగా ఎలాస్టిక్ ప్యాంట్స్. అదైతే ఫుల్ సూట్ అనమాట, సూట్ టైప్ వచ్చింది. ఒక కోట్ ఒక ప్యాంట్ అలా వచ్చింది, లోపల టీషర్ట్ మనం తీసుకోవాలి. అది అందరికంటే తక్కువ ప్రైస్ అయితే 60 రూపీస్. అది మిగతాది ఇంకా 400, 450, 500 ఉంది, కానీ అది చాలా తక్కువ ప్రైస్. చాలా బాగుంది ఆ డ్రెస్ అయితే. అది మిస్ చేసుకోకండి స్కై బ్లూది. మొత్తం మీద టోటల్ నేను 6 పేర్స్ ఆఫ్ కోఆర్డ్ సెట్స్ అయితే మీకు చూపించాను. మీకు ఏది నచ్చినా వెంటనే ఆర్డర్ పెట్టి తీసుకోండి. చాలా మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ మనకి ఏంటంటే సీజన్ ఎండింగ్ సేల్స్ మన ఫ్లిప్కార్ట్లోనే, సో అందుకే తక్కువ రేట్లో అవైలబుల్గా ఉంది. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. వీటి అన్నిటికీ లింక్స్ ఇస్తాను. మనకి మీషోలో కోడ్స్ ఉంటుందన్నమాట, సో లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, దాని ప్రకారంగా తీసుకోండి. చూపించిన 6 డ్రెస్సెస్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఏదైనా నచ్చుంటే కమెంట్ చేయండి, మీకు ఏది నచ్చిందో, ఇందులో ఏ డ్రెస్ మీకు నచ్చిందో కమెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.